హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను శనగపప్పు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఇక చెప్పలేనంత టేస్ట్ ఉంటుంది. అన్ని పప్పులే ఉంటాయి. చాలా పప్పు నానబెట్టాను నేను దీని కొరకు. అందుకని చెప్పేసి నేను ఇక బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను వీడియో. నేనైతే శనగపప్పు నిన్న నైట్ టైంలో నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. కంప్లీట్గా నానిపోతుంది. మనకు వెయిట్ చేయాల్సిన పని లేదనమాట. మనం పడుకునే ముందు నానబెట్టుకుంటే అది తెల్లారిసరికి నానుతుంది. మార్నింగ్ కల్లా మనం కర్రీ వేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్నాను. దాని కొరకు 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. కొంచెం జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, పసుపు వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ తినడం వలన ఫ్యాట్ రావడం తప్ప టేస్ట్ వస్తుంది. బట్ దాంతోపాటు ఫ్యాట్ కూడా వస్తుంది మనకి. అందుకని నేను కొంచెం కొంచెంగా అవాయిడ్ చేస్తున్నాను ఆయిల్ని. నెయ్యి వేసి చేశాను. ఎక్కువ క్యాలరీస్ అయితే ఉండదు అనమాట నెయ్యిలో. అందుకని నెయ్యి వేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేశాను. చూడండి, బీరకాయలో మనకి కొంచెం ఆయిల్ వేసుకొని వండుకున్నా కూడా అది పైన తేలుతుంది కదా అండి. ఉట్టిగానే ముక్కలు అనేది సాఫ్ట్ అవుతాయి. ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి తేలుతుంది. అందుకని నేను నెయ్యి కొద్దిగా వేసి చేశాను అనమాట. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును అయితే ఇందులో వేస్తున్నాను. ఇది మన ఇంట్రెస్ట్ అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఒక పావు కిలో వేసుకోవచ్చు, పావు కిలో కంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇక చాలా బాగుంటుంది. ఇవి కారం, ఉప్పు కలుపుకొని తింటే ఈ దీంట్లో మస్తు ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఎక్కువ శనగపప్పు వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదైతే బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని మంచిగా దీనిపైన సాల్ట్ వేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతాయి ముక్కలు. మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత మనకి మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉడుకుతుంది మనకి పప్పు అనేది. చూడండి, పప్పులు అయితే ఇక పర్ఫెక్ట్గా ఉడికినాయి. బీరకాయ ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్ అయినాయి అన్నమాట. దీనిపైన కొంచెం కారం వేసుకుందాము. అల్లం పేస్ట్ వేయట్లేనండి నేను, ఏమి కూడా చాలా సింపుల్గా వండుతున్నాను అనమాట. ఓకే, కారం కొంచెమే వేసుకుంటున్నాను నేనైతే. మరి కారం ఉన్నది, అందుకని చెప్పేసి నేను కారం అనేది తక్కువ వేస్తున్నాను. ఏదైతే బాగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం వాటర్ వేసుకుందాము. ఎందుకంటే మనకి పప్పులు అనేది పర్ఫెక్ట్గా ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి అండి. చూసారు కదా, మంచిగా కలిపేసుకుని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అన్నమాట. బీరకాయలో కొంచెం వాటర్ వస్తుంది, బట్ ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేనైతే ఒక 4-5 స్పూన్ల వరకు నీళ్ళు వేసాను. నీళ్ళు వేసుకొని దీన్ని అయితే మంచిగా కలిపేసుకుందామండి. కింద నుండి మీద వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. ఇందులో అయితే నేను ఏమీ వేయట్లేను. కారం, ఉప్పు, నెయ్యి తప్ప అసలు ఏమి వేయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. దీనిపైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంతకుముందు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను. టేస్ట్ సరిపడా సాల్ట్ ఉంటేనే బాగుంటుందండి. ఏం లేకుండా ఉప్పు, కారం ఉంటే బాగుంటుంది కూర అనేది, స్పైసీగా, టేస్టీగా. మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి ఇది. మనం కొంచెమే అన్నం పెట్టేసుకొని ఇది మొత్తం వేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా, యమ్మీగా, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అసలు వ్యూసే రావట్లేదు నా ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.